ఉద్దంకుడు ఉద్దంకుడు అను ఒక ముని శివునితో సమానమైనవాడు. అతడు మరుభూమిలో నివసిస్తూ విష్ణువు కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చి ప్రసన్నుడయ్యాడు విష్ణువు. సాక్షాత్కరించి ఎదుట నుంచున్నాడు విష్ణువు. ప్రణామం చేశాడు ఉద్దంకుడు. ఈ విధంగా విష్ణువుని స్తుతించడం మొదలుపెట్టాడు. ప్రభువు, జంగమ స్థావరాత్మకమైన ఈ ప్రపంచం యావత్తు నీ మాయలో పడి ఉంది. విశ్వరూపుడివి నువ్వు. నిన్ను తెలుసుకుంటే చాలు, పాపాలన్నీ వదిలిపోతాయి. దేవతలు, ఋషులు, సిద్ధులు, గరుడులు, నాగులు యావన్మంది నిన్ను సేవించి కృతార్థులవుతున్నారు. నువ్వు సంతోషిస్తేనే సమస్త ప్రపంచాలు శాంతిని పొందుతాయి. నువ్వు కోపిస్తే 3 లోకాలకు అడ్డేం ఉండదు. విక్రమించి 3 లోకాలు ఆక్రమించిన త్రివిక్రముడివి నువ్వు. ఇలా ఎన్నో విధాల స్తోత్రం చేశాడు ఉద్దంకుడు. కరుణించాడు విష్ణువు. వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దేవా, నీ దివ్యరూపం కళ్ళారా చూశాను. ఇంతకంటే కావాల్సింది నాకేముంది? అయితే ఒక వరం అడుగుతున్నాను. సత్యము, ధర్మము, శమము ఇవెప్పుడూ నా మనసులో వదలనట్టు నీ మీద భక్తి దృఢంగా ఉండేటట్టు అనుగ్రహించు అన్నాడు ఉద్దంకుడు. నువ్వు కోరింది ప్రసాదించాను అన్నాడు విష్ణువు. నా అనుగ్రహం వలన పరమ జ్ఞాన యోగం సిద్ధిస్తుంది. అయితే ముని, 3 లోకాలకు మేలు కలిగించే కార్యం ఒకటి నీ మూలాన నెరవేరవలసి ఉంది. అది ఏమిటి అంటే, దుందుడు అను ఒక రాక్షసుడు లోకానికి ఉపద్రవం చేస్తాడు. వాణ్ణి చంపడం కోసం నువ్వు బృహద్రథుడి కొడుకు కువలాశ్వుణ్ణి సిద్ధం చేయాలి. నేను ప్రసాదించిన యోగ బలంతో కువలాశ్వుడు వాణ్ణి సంహరిస్తాడు. కనుక ఈ కార్యం నువ్వు చేయడం మూలాన 3 లోకాలు సుఖపడతాయి అని చెప్పి అంతర్ధానం అయ్యాడు విష్ణువు. యథాప్రకారం తపస్సులో కూర్చున్నాడు ఉద్దంకుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.